పాజిటివ్‌గా ఆలోచించడం వల్ల జీవితంలో ఎంత మంచి మార్పులొస్తాయో నాకు ఈ బుక్ చదివిన తర్వాతే తెలిసింది. ఈ పుస్తకం పేరు 'ద పవర్ ఆఫ్ ప్రేయర్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్'. ఈ పుస్తకాన్ని నేను 11 సంవత్సరాల క్రితం కొని చదివాను అండ్ దాని తర్వాత వదిలేశాను. ఇప్పుడు నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు ఒకసారి చదివానన్నమాట. ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు తెలిసిన కొన్ని అద్భుతమైన విషయాలు సైకాలజీ కంబైన్ చేసి పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఒక మనిషి పొందే సైకలాజికల్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తాను. పాజిటివ్గా ఆలోచించండి అనగానే చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, జీవితంలో ఎలాంటి దరిద్రాలు ఫేస్ చేస్తున్నా సరే మనం పాజిటివ్గా ఉండడం సాధ్యమేనా, అది అసలు అవ్వుద్దా, జరిగేదేనా అంటూ ఉంటారు. ఇక్కడ పాజిటివ్గా ఆలోచించమంటే సమస్యల్ని చూడొద్దు అని కాదు, సమస్యల్ని చూసి కూడా ఆ సమస్యల్ని నేను ఎలా దాటగలను, నా దగ్గర ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఎన్ని వేస్ ఉన్నాయి నేను ఈ ప్రాబ్లం నుండి బయటపడడానికి అని ఒక ఆప్టిమిస్టిక్ థింకింగ్ ని అలవాటు చేసుకోవడం. పాజిటివ్ గా ఆలోచించడం వల్ల కలిగే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే బెటర్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ ని మనం చాలా బాగా హ్యాండిల్ చేయగలము. మనం స్ట్రెస్ లో ఉన్నాము అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కార్టిజాల్ లెవెల్స్ అనేది మన బ్లడ్ స్ట్రీమ్ లో ఎక్కువ ఉందని అర్థం. ఈ కార్టిజాల్ అనేది పాజిటివ్ గా ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఈ సమస్యను నేను చక్కగా డీల్ చేసుకోగలను, చాలా సమర్థవంతంగా నేను డీల్ చేసుకోగలను అని ఎప్పుడైతే నిన్ను నువ్వు బిలీవ్ చేసుకోవడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా కార్టిజాల్ లెవెల్స్ అనేది మెల్లిగా తగ్గిపోతాయి. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే యూ విల్ బికమ్ మోర్ రెసిలియంట్. చాలా ఎక్కువగా రెసిలియన్స్ అనేది నీలో డెవలప్ అయిపోతుంది. రెసిలియన్స్ అంటే తెలియని వాళ్ళకి చెప్తాను వినండి. జీవితంలో ఎలాంటి ఎదురు దెబ్బ తగిలినా సరే తిరిగి లేచి నిలబడే నైజం ఉంటుంది చూసారా, ఎంత పెద్ద డౌన్ఫాల్ జరిగినా సరే మళ్ళీ తిరిగి నిలబడతారో చూసారా, ఈ నిలబడ్డాన్ని, ఈ దృఢత్వాన్ని, ఈ గట్టితనాన్ని రెసిలియన్స్ అంటారు. మూడవది బెటర్ సెల్ఫ్ ఎఫికసీ. చాలా మంది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్కి సెల్ఫ్ ఎఫికసీకి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, వీళ్ళకి క్లారిటీ ఉండదు. మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను వినండి. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్తా, ఒక అసమర్థుడు నేను ఇది చెయ్యగలను అని నమ్మితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుద్ది. ఎందుకంటే అసమర్థుడు అనుకుంటాడు అంతేగాని ప్రయత్నం చేయడు. అదే ఒక సమర్థుడు ఇది నేను బెటర్గా డీల్ చేయగలను, నేను దీన్ని హ్యాండిల్ చేయగలను అనుకుంటే దాన్ని సెల్ఫ్ ఎఫికసీ అంటారు. ఎందుకంటే సమర్థుడు ఊరికే కూర్చోడు, దానికోసం ప్రయత్నం చేస్తాడు, కష్టపడతాడు. కాబట్టి ఒక్క ముక్కలో సెల్ఫ్ ఎఫికసీ గురించి చెప్పాలంటే బిలీవింగ్ ఇన్ యువర్ ఎబిలిటీ దట్ యూ కెన్ హ్యాండిల్ సిచ్యువేషన్స్ బెటర్, యూ కెన్ హ్యాండిల్ ఛాలెంజెస్ బెటర్.